బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గుంటూరులో గతంలో బ్యాంక్ మేనేజర్గా కూడా పనిచేశాను. బ్యాంక్ మేనేజర్ గా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యి అడ్వకేట్ గా చేస్తున్నారు. అవును. సరే, ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల పరిపాలన చూశారు. ఈ రెండిట్లో మీరు గమనించిన తేడాలు ఏంటంటారు? పోలికే చేయలేమండి. ఎందుకంటే గతంలో ఒక ప్రణాళిక, ఒక అవగాహన, ఒక ముందు చూపు, ఒక నిర్దిష్టమైన సంక్షేమం అనేవి లేకుండా చేతి కింద తీసుకురావటము, తమ పేరు, తమ గొప్పతనము, తమ యొక్క కోరికలు తీర్చడం కోసమే ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ప్రణాళికారహితంగా పంచి జనాలకు ఈ పంచడం అనేది ఒక వ్యసనంగా అలవాటు చేశారే కానీ ఇది పంచిన ధనంతో వాళ్ళు బాగుపడ్డారంటే ఏమీ లేదు. పోనీ ప్రభుత్వం ఏమన్నా బాగుపడ్డానంటే ఏమి బాగలేదు. చివరికి ప్రభుత్వం అప్పుల పాలైపోయి అస్తవ్యస్తమయ్యి ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు మేల్కొని ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే ఇంకా భవిష్యత్తు ఉండదు, అసలు మనుగడకే ప్రమాదమైనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి ఆలోచనతో సమిష్టిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే గతంలో కూడా కూటమిగా ఏర్పడి పోటీ చేయనటువంటి ఈ ప్రస్తుత కూటమి సభ్యులు వాళ్ళ జ్ఞానోదయం అయింది. మన యొక్క సొంత అజెండాలతో, సొంత ధ్యేయాలతో, సొంత రాజకీయమైనటువంటి ఆలోచనలతో కానీ మనం కదిలామంటే ఈ రాష్ట్రము కాదు, ఈ ప్రజలు సర్వనాశనం అయిపోతారని తెలుసుకొని ఎంతో బాధాతప్తులయ్యి పంపకాలనే వాటి పక్కన పెట్టి ఏమండి నైతికమైనటువంటి సహకారంతో కూటమిగా ఏర్పడి మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ముందుకొచ్చారు కాబట్టి రాష్ట్రము ఒక్కడిని ఎదిరించలేక వీళ్ళందరూ గుంపు గట్టి వచ్చారు అనే మాట అయితే వాడుతున్నారు కదా సార్. వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులు. సార్ ఓడిపోయిన తర్వాత 100 కారణాలు చెప్తారు సార్. కూటమి అన్నది ఏంటంటే అందరూ కూడా ఒకే ధ్యేయం, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, రాజకీయ పరిపాలనా ప్రమాదం నుంచి కాపాడాలనే ఉద్దేశంగానే ఒక్కటి కావటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్నో ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకేమి పదవీ కాంక్ష ఏదో సంపాదించుకోవాలి, ఇంకా నా పేరు గొప్పగా ప్రజల్లో పోవాలనేటువంటి కుతేమి లేదు ఆయనకి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చినట్టయితే కనుక పేద ప్రజలకి ఈ పాటికి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేవాళ్ళు. అదే నేను ఉన్నట్టయితే బటన్ నొక్కేవాడిని, పేద ప్రజలందరూ సంతోషంగా పండగలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పల్లెటూరులో పండగ వాతావరణమే లేకుండా పోయింది, నేను లేకపోయేదానికి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి అది సంపూర్ణంగా అవాస్తవం అండి. ప్రజలు ఎవరైనా బయటకు వచ్చి చెప్తున్నారా మేము పండగ జరుపుకోలేదని? ఉదాహరణ సార్, ఒక చెరువు ఉంది, చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు లాగులు ధరిస్తారు, నీరు పొలాలకు కానీ తోటలకు కానీ పంపిస్తారు. నువ్వేం చేశావు? అధికారం దిగే నాటికి అది చెరువు ఎండిపోయి చేపలు బయటపడే స్థితిలో ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. మరి చెరువు నింపితేనే కదా అందరికీ కూడా మళ్ళీ నీరు అన్ని పొలాలకు కూడా సస్యశ్యామలం కోసం నీరు సప్లై చేసేది. ఇప్పుడు ఆయనకు నిధుల కొరత ఉన్నా కూడా ఎంతో ఓపిక చేసుకొని ముందు అసంబద్ధంగా ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని క్రమబద్ధీకరించాడు. చక్కగా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఇతరత్ర అర్హులందరికీ కూడా 1కి 2 సార్లు పెంచి వాళ్ళ చేతికి 1వ తారీఖు ఇస్తున్నారు. రెండోది, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు అందిస్తున్నారు. వాళ్ళకున్న బకాయిలను అంచెల వారీగా డిఏలు కానివ్వండి, లేకపోతే ఇంక్రిమెంటరీస్ కానీ అంచెల వారీగా ఇస్తున్నారు. దీనికోసం అనేకమైనటువంటి ఆర్థికపరమైన సంస్కరణలు, ఆర్థికమైన కసరత్తు చేయాలి. అది ఒక పూట అయ్యేది కాదు. ఎందుకంటే రోమ్ కెనాట్ బి బిల్ట్ ఇన్ 1 డే. అది మాత్రం మీరు అన్నారు, రోమ్ కెనాట్ బి బిల్డ్ ఇన్ 1 డే అని అన్నారు. అమరావతి మాత్రం 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. అందుకే అది 3 రాజధానుల విధానం అనే. మరి వాళ్ళు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటారు? మరి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మొత్తం అమరావతికే దోచిపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక వర్గం కోసం అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? పచ్చకాలానికి లోకం అంతా పచ్చగా ఉంటుందని ఆయన పరిపాలన ఎవరు దోచిపెట్టారో, ఎవరు లబ్ధి పొందారో, ఎవరు అసంబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారో అందరి ఆత్మలకు తెలుసు. అది వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అమరావతిని మొదటి 5 ఏళ్ళు ఆయన చేసింది ఏంటంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ముందు పూలింగ్ ఆఫ్ ల్యాండ్, ప్రొక్యూరింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్
సెర్చింగ్ ఫర్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా జయప్రదం చేసుకొని పోలవరానికి కూడా ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి అసంబద్ధ అంతర్జాల ప్రచారాల వల్ల కానీ పేటీఎం వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాల వల్ల కానీ ప్రస్తుత కూటమిలో రాజకీయ అనైక్యత వల్ల కానీ కర్ణుడి సాగుకు 1000 కారణాలు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది, కానీ ఆయన నిజంగా ఓడిపోలేదు. ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు సార్, మళ్ళీ నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను ఈసారి అందరికీ, మామూలుగా ఉండదు, ఒక్కొక్కళ్ళకి అవసరమైతే గనక పోలీసులు కాలర్లు పట్టుకొని లాక్కొస్తాం, ఇక్కడికి గొడ్డలు ఉప్పదీసి నిలబెడతాం, ఇదే లాంగ్వేజ్ వాడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? యాజ్ ఎ లాయర్గా మీరు చెప్పండి, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటారు? సార్ ఇవన్నీ ఎట్లుంటాయంటే, అధికారం పోయినటువంటి అసంతృప్తిలో ఎట్లా ఒకట్లా ప్రజలు మళ్ళా మభ్యపెట్టి బట్టలు నొక్కుతాను, అందరినీ శిక్షిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్తే కొంతమంది తటస్థులైనటువంటి ఓటర్లు ఉంటారు, కొంతమంది వారి అభిమానులు ఉంటారు. వాళ్ళ యొక్క ఆనందానికి, వాళ్ళ యొక్క మానసిక తృప్తికి మాట్లాడటం తప్ప అది ఇంపాసిబుల్, ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే ప్రజలు చాలా వరకు రియలైజ్ కాకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? నిజంగా మేము ఏదో బటన్లు మాయ జరిగింది అనే మాట అయితే వాడుతున్నారు సార్. ఇప్పటికీ బటన్లు మాయ జరిగింది కాబట్టి గెలిచారు తప్పితే, అంటే ఈవీఎంల గురించి అది మాయ జరిగింది కాబట్టి గెలిచారు కాబట్టి, లేదంటే మాకు 11 రావటం ఏందనే మాట అయితే ఇంకా వాడుతున్నారు కదా. బటన్లు ఎక్కడ జరిగాయా? ఆల్ ఇండియా లెవెల్లో జరిగాయా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయా? ఆల్ ఇండియా లెవెల్లో జరిగే వివిధ శాసనసభల్లో బటన్ కానీ జరిగితే మరి వాళ్ళే గెలిచేవారు కదా. ఇదంతా ఏంటంటే ఆడలేక మధ్యలో మీద పడి అంటారే, ఇవన్నీ కూడా అప్రస్తుతము, అసంబద్ధము. అయితే ఒక్కటి మటు నిజం సార్, చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ఆయనే మా కులం కాదు, లేకపోతే మా బంధువు కాదు, నా భూతో నా భవిష్యత్తు. ఈ ఆంధ్రప్రదేశ్కు ఆయన ఒక వరం లాంటి వాడు. ఎలా చెప్పగలరండి? ఇంతవరకు సూపర్ 6 హామీలే అమలు చేయలేదు. మరో పక్కన చూస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానికి అనుగుణంగా అడుగులే వేయట్లేదు కూటమి ప్రభుత్వం. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మమ్మల్ని బతకని ఇట్లేదు రాష్ట్రంలో అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు వాదన. కానీ మీరు చెప్పండి, నిజంగానే రెడ్ బుక్కే అమలు అవుతుందంటారా? రాష్ట్రంలో సామాన్యుడు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటారా? ప్రశ్నించే గొంతుకి లేకుండా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది అనుకోవచ్చు అంటారా? అదంతా సత్యమేనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సామాన్య మానవుడి నుంచి అసలు ఇవాళ ప్రతిపక్ష సభ్యులు బహిరంగంగా పాలక పక్షం మీద లేనిపోని నిందలు వేస్తున్నా, అసత్య ప్రచారాలు చేస్తున్నా, లేనిపోని అభిశంసలు తీస్తున్నా, వాళ్ళ మీద ఏమైనా చర్య కానీ అడ్డుకోవడం జరుగుతున్నదా? వీరు రాజకీయంగా ప్రకటన చేస్తారా కానీ వారి హయాంలోలాగా లేనిపోని కేసులు పెట్టి వారిని లోపలేయటము, బెయిల్ రాకుండా చేయటము, వారిని హరాస్ చేయటం జరిగింది. ఇవాళ ఎంతమంది అలా చేశారండి? రెడ్ బుక్ అనేది ఏంటంటే తప్పు చేసిన వారిని శిక్షించడానికి పెట్టే పుస్తకమే కానీ కక్ష సాధింపుకు కాదు. మళ్ళీ అటువంటి తప్పు ఇంకెవరు చేయకూడదు అనే తత్వంతో ఉంది. చట్ట ప్రకారమే. ఇప్పుడు ఇక్కడ చిన్న గిమ్మిక్ ఏంటంటే, ఇప్పుడు వీరిని గబగబా తీసుకెళ్ళి లోపలేసి అనుకుంటే ప్రతిపక్షాలని వాళ్ళకి సానుభూతి పెంచుకోవడానికి, మళ్ళీ వాళ్ళ తప్పులన్నీ ప్రజలు మర్చిపోవటానికి, ఏ విధంగా మమ్మల్ని హెరాస్ చేస్తారు, దానివల్ల మాకు ఏ విధంగా లాభం వస్తుంది అనేటువంటి సంకుచిత ఆలోచనతో ఈ ప్రతిపక్షాలు పెద్దగా వస్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతున్న విధానం ప్రకారమే రెడ్ బుక్లో ఉన్నటువంటి విషయాలను ప్రభుత్వం ఆచరిస్తుంది. కానీ దీంట్లో వ్యక్తిగత కక్ష కానీ రాజకీయ కక్ష కానీ ఏమీ లేదు. ఇవాళకి కూడా భయంకరమైన తప్పులు చేసిన ప్రతిపక్ష సభ్యులు ఎంత స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారు, ఎంత స్వతంత్రంగా కోర్టుకు వెళ్ళి బెయిల్స్ కానీ లేకపోతే ఇతరత న్యాయపరమైన అంటే లబ్ధిని పొందుతున్నారు. ప్రభుత్వం ఏమైనా అడ్డుకుంటున్నదా? ఇదంతా మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఆశపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చు అంటారు? సార్ ఒక విషయం చెప్పనా, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇండిపెండెంట్లు కూడా మేమే గెలుస్తాం సంపూర్ణ మెజార్టీతో అంటారు. అసలు ఓటర్స్ లేని చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా మేమే గెలుస్తాము, మేము వస్తే సంపూర్ణ మద్య నిషేధము, సంపూర్ణంగా ఉద్యోగాలు, సంపూర్ణంగా సంక్షేమాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు గెలిచేది పెట్టేది లేదు. ఆ మాట చెప్పకపోతే వాళ్ళకు మనుగడ ఉండదు, వాళ్ళెవరు గుర్తించాలనే భయం. కానీ ఇంకా తల్లకిందులో తపస్సు చేసినా కూడా ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఎవరు కదిలించలేరు. ఈ ప్రభుత్వంలో ఉద్దండులైన నాయకులు ఉన్నారు. పైగా వీళ్ళకు గతంలో చేసిన తప్పుల వల్ల అధికారం కోల్పోయి మేల్కొని ఏ విధంగా జాగ్రత్త పడి ప్రజలను ముఖ్యంగా ఏ విధంగా పరిపాలించాలనేటువంటి విషయంలో వాళ్ళు చాలా పట్టుదలతో ఉద్యుక్తులైనారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తాటాకు చప్పళ్ళగా భావించడం తప్ప భవిష్యత్ అంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేశ స్థాయిలో మోడీ గారే నిర్వహిస్తారు కనుక దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే విషబీజం లాంటి మీడియా ప్రచారాన్ని మటుకు
కట్టడి చేయాలి. వాస్తవము అవాస్తవం అన్నదాన్ని విశ్లేషించి ప్రజల దృష్టికి తీసుకురావాలి. తర్వాత ముఖ్యంగా తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించగలిగితే రెండోసారి ఇట్లా మాట్లాడే అవకాశం ఉండదు. మూడోది ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ ఒక్క రోజులో రావు. చెట్టు ఒక్క రోజులో పూత పూసి పిల్లవాడు పుట్టగానే కుండలో కూడా తినలేడు, నిదానంగా తింటాడు. ముందు నిధులు కావాలి, తన పరిపాలనా సామర్థ్యంతో కూడినటువంటి మెకానిజం కావాలి. వీటన్నిటిని ఏర్పరచుకుంటున్నారు. ఒక్కొక్కటి ఆయన ముందుకు వెళ్తున్నారు. వారు చేయలేదని చెప్పి ఒక తప్పు చూపెడుతున్నారు, కానీ వారు చేయలేని స్థితిలో ఉండి ఎలా దాన్ని చేయగలగటానికి ప్రయత్నం చేస్తున్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు దీన్ని మసిపూసి మారేడుగా ఇచ్చిస్తున్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా కూడా పరిగణించకూడదు. భవిష్యత్తులో సూపర్ 6 ఏంది, సూపర్ 16 దాకా కూడా ఈ ప్రభుత్వం, ఉదాహరణ చెప్తానండి మీకు, వాట్సాప్ మెకానిజం పెట్టారు ఇప్పుడు. అది పరిపాలన ఎంత సౌలభ్యం, మరి వారు పెట్టలేకపోయారే వాట్సాప్ మెకానిజం. మీకు ఏ సేవలు కావాలన్నా త్రూ వాట్సాప్, అది గొప్ప విషయమే కదా. ఇవాళ మంగళగిరిలో ఆయన వాగ్దానం చేసిన 10 నెలల్లో పట్టాలన్నింటి కూడా వారు రెగ్యులర్ ఇచ్చేస్తున్నారు. మరి ఎవరు చేశారు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా అప్రస్తుతము. ఇప్పుడు కొండ మీద మెట్లుంటే ఒక్కసారి ఎగిరి గంతేయలేరు, ఆయాసంగా ఉంటుంది. అలసట తీసుకుని నిదానంగా గమ్యం చేరాలి. ఈ లోపల వీడు ఎక్కలేడు, వీడు ఆయాసపడుతున్నాడు, అది ఇదని ఎక్కలేనని చెప్పే మాటలే, కానీ ఎక్కగలిగే ఆయన ఎప్పటికైనా ఆ గమ్యాన్ని చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇది అద్భుతమైనటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో 3 అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. దేశ స్థాయిలో మోడీ కానీ, అమిత్ షా కానీ, అలాగే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, యువగళం నారా లోకేష్ కానీ, తర్వాత పోతే మన యువ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరు త్యాగందరితో పరిపాలిస్తారు, కానీ స్వార్థాందరితో పరిపాలించట్లేదు. అది ప్రజలు గమనించి వారికి అన్ని స్థాయిల్లో కూడా మద్దతునిచ్చి, వారి కోసం కాదు మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా వారికి మద్దతు ఇవ్వాలి. అదే ప్రగతిని ప్రతిపక్షాలు చేసి ఉంటే ఇవాళ వాళ్ళు ఇలా చెప్పుకోవాల్సిన పని లేదు, వాళ్ళ అధికారులు ఉండేవారు. అది అవాస్తవాన్ని ప్రజలు గ్రహించి ఓట్లేశారు. కాబట్టి ఇది తప్పకుండా ఈ 5 ఏళ్లలో అనూహ్యమైనటువంటి అభివృద్ధిని సాధించి, అమరావతే కాదు రాష్ట్రం నలుమూల కూడా ప్రగతిని సాధించి ప్రజలను సంక్షేమావధి వైపు నడుపుతారని నేను శాస్త్రీయంగా నమ్ముతున్నాను. గుడ్డిగా కాదు, శాస్త్రీయంగా నమ్ముతున్నాను. సంతోషం.